తీవ్రంగా తప్పుపడుతూ ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటే తాజాగా లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు రైతుల నుంచి ఉద్యోగుల దాకా అన్ని వర్గాలకు చంద్రబాబు సర్కార్ తీవ్ర ఇబ్బందులు గురి చేయడంపై సర్వత్రా ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ముందు నెల జీతాలే ఇవ్వలేదు, కాంట్రాక్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే అందరి మార్చి నెల జీతాలు, మరో 2 రోజుల్లో మే 1 వస్తున్న సెర్ప్ ఉద్యోగులకి అందని జీతాలు, విద్యాశాఖలో కాంట్రాక్ట్ లెక్చరర్లకి జీతాలు లేవు, ఎంటీఎస్ ఉపాధ్యాయులది అదే పరిస్థితి. మొత్తం 177 ప్రభుత్వ విభాగాల్లో 50,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు అందలేదంటున్న ఉద్యోగ సంఘాలు నేతలు అన్నటువంటిది హైలైట్ చేశారు. చరమగీతమే లక్ష్యంగా ఏయూ ఖజానాకు బాబు చిల్లు, 300 కోట్లు లాగేసుకుంటున్న ప్రభుత్వం 150 కోట్ల చొప్పున 2 విడతల్లో ప్రభుత్వ ఖజానాకు జమ, పాలకవర్గం అనుమతి లేకుండా వ్యవహారం నడిపించిన వీసీ, జీతాలకు చెల్లింపులు నిలిపేసిన ప్రభుత్వం, 200 కోట్ల మేర ఏయూ ఖజానా నుంచే చెల్లింపులు, శతాబ్ది ఉత్సవాల ఖర్చు వర్సిటీదే, ఏయూను ఆర్థికంగా దివాళీ దించేందుకు ప్రభుత్వ ఎత్తుగాడులు, గీతంకు మేలు చేకూర్చేలా ప్రభుత్వ వ్యవహారం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు భూములు ఇచ్చిన ఊరినే బంధించి డేటా సెంటర్ శంకుస్థాపన పూర్తయ్యే వరకు పోలీసులు గుప్పెట్లోనే తరలువాడ, పరిహారం ఇవ్వకుండానే భూములు లాగేసుకున్న ప్రభుత్వం, నిరసన జ్వాల రగలకుండా గెడ్డల్లోనూ తోటల్లోనూ పోలీసుల పహారా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వ్యక్తిగత